మీడియా ముందు ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ కథ కంచికే అని అంతా అనుకుంటుంటే EU మేమున్నామంటూ ముందుకొచ్చింది. జెలెన్స్కీకి రెడ్ కార్పెట్ పరిచి లండన్ సదస్సులో పెద్దపీట వేశాయి ఐరోపా దేశాలు. అంతేనా, ఇక అమెరికాతో ఉక్రెయిన్కు చెడినట్లేనా? యూరోప్ మద్దతుతో నెట్టుకు రావాల్సిందేనా? లేదు లేదు అంటున్నారు జెలెన్స్కీ. యుఎస్తో ఖనిజాల డీల్కు రెడీ అంటూ కీలక ప్రకటన చేశారు. మరి ట్రంప్ మాటేంటి? వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాగ్వాదం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్ సంబంధాలు ఎటు దారితీస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యంతో సంబంధాలపై కీలక కామెంట్స్ చేశారు జెలెన్స్కీ. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉన్నారన్నారు. ట్రంప్తో ఖనిజాల డీల్కు సిద్ధమేనని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో జెలెన్స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నందుకు యూరోపియన్ యూనియన్తో పాటు UK, తుర్కీలకు ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి పునరుద్ధరణ విషయంలో అంతా ఐక్యంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు జెలెన్స్కీ. అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక సంభాషణ కోసం అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళతానని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ గత వారం వైట్ హౌస్ కు వెళ్లారు. ఈ చర్చలు కాస్త రసాభాసగా మారడంతో ఒప్పందం కుదుర్చుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ పిలిస్తే శ్వేత సౌధానికి వెళతా, డీల్పై సంతకం చేస్తా అంటున్నారు. అయితే అగ్రరాజ్యాధినేత మాత్రం ప్రస్తుతానికి జెలెన్స్కీని వెయిటింగ్ లిస్టులో పెట్టినట్టే కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో స్నేహం కొనసాగించడంపైనే ఆయన ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న సైబర్ కార్యకలాపాలన్నీ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, అమెరికన్లు పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదని, మన దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్స్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. అప్పుడే అమెరికాకు ఐరోపా లాంటి పరిస్థితి ఉండదు అంటూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు ట్రంప్.